కొన్ని విషయాలు మీ ముందు పంచుకోవాలని ఆశపడుతున్నాను. స్టార్ట్ చేసిందా చెప్పాలా కదా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. అందరికి వందనాలు. మీ స్వరం కూడా వినబడాలి కదా. వందనాలు. దేవునికి స్తోత్రం. వందనాలు మీకు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. ఈ యొక్క 18వ వార్షికోత్సవ మందిర ప్రతిష్ట పండుగలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మరి ఈ మందిరము నిర్మించి 17 సంవత్సరాలు పూర్తి చేయబడి 18వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఎన్ని సంవత్సరాలు అండి? 17 సంవత్సరాలు పూర్తిగా అయిపోయినాయి. 18వ సంవత్సరంలో అడుగు పెట్టాం. కొంచెం సాక్ష్యం చెప్పాలని నేను ప్రేరేపించబడుతున్నాను. ఈ మందిరం కట్టడానికి, ఈ మందిరము నిర్మించడానికి కొద్ది నిమిషాలు, ఒక 5 నిమిషాలు మీకు సాక్ష్యాన్ని పంచుకున్న తర్వాత దేవుని వాక్యం మీకు అందించాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క బిడ్డలాగా నేను బైబిల్ కాలేజీలో 1998, 99, 2000 సంవత్సరంలో ఈ సంవత్సరాలు బైబిల్ కాలేజీ పూర్తి చేసుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో 2000 సంవత్సరం మరి మార్చి మాసంలో ప్రార్థిస్తుండగా ప్రభు నన్ను డొంకేశ్వర్ అనేటువంటి గ్రామానికి నన్ను పంపాడు. అక్కడికి వెళ్ళిన 6 నెలల తర్వాత 6 నెలలు అక్కడ ఉండి పరిచర్య చేశాను. దేవుని పరిచర్యలో అప్పుడు నేను ఒంటరి వాడిని. అయితే ఎన్నో ఇబ్బందులు ఇరుకులు వచ్చినాయి. మరి అక్కడ చిన్నగా ఇంట్లో ప్రార్థన స్టార్ట్ చేశాం. నాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. మరి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నన్ను ఈ స్థలానికి ప్రొఫెషనల్ వర్కర్గా పంపారు, మరి నేను ఒక స్థలాన్ని నాకు చూపించు అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్న సందర్భంలో దేవుడు ప్రత్యేకించి 2000 సంవత్సరం డిసెంబర్ మాసంలో దేవుడు నాకు స్పష్టంగా సూటిగా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటను విని ఒక బస్తలో బట్టలు బాసలు పెట్టుకొని ఈ పడిగల గ్రామానికి వచ్చారు. నాకు బాగా గుర్తున్నది. ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఊళ్ళో అంతా తిరిగాను. ప్రభు నాకు చూపించిన స్థలం ఇది. ఊళ్ళో అంతా తిరిగి ఒక చెట్టు కింద కూర్చున్నటువంటి సందర్భంలో ఒక సహోదరి సాయంకాలం వరకు నేను అక్కడ కూర్చుండి ఉండగా ఆ సహోదరి రాజు ఆమె పేరు, ఆ తల్లి వచ్చి, ఎవరు నువ్వు, ఎక్కడికి వచ్చినావు, ఏంటిది అని నన్ను అడిగింది. అమ్మ, నేను ఒక గృహం కోసం వెతుకుతున్నాను, దేవుడు నన్ను సేవకు ఈ ఊరికి వెళ్ళమన్నాడు అని వారితో చెప్పగానే, నువ్వు పాస్టర్వా, నువ్వు సేవకు వచ్చినావా అని చెప్పి, నీకెవరు రూమ్ ఇవ్వలేదా? అవును, ఎవరు ఇవ్వలేదు. మరి నేను దాహంతో ఉన్నాను, ఆకలితో ఉన్నాను, నన్ను చూసి 1 నిమిషం ఆగు అని ఆ చింత చెట్టు కింద కూర్చున్న నా దగ్గరికి ఇంట్లోకి వెళ్ళి ముంతలో నీళ్లు తీసుకుని నా దగ్గరికి వచ్చేది. వారి చెల్లెల్ని కూడా తీసుకుని వచ్చేది. ఆమె పేరు లక్ష్మి. వారి అక్క తీసుకొని వచ్చింది. వారిద్దరు నా దగ్గరికి వచ్చారు. వచ్చి నీళ్ళు ఇచ్చి నీళ్లు తాగించారు. వారితో నేను చెప్తున్నాను. వారు మళ్ళా అడిగారు, నువ్వు ఎందుకు వచ్చావు ఈ గ్రామానికి? నేను ఈ ఊళ్ళో పరిచర్య చేయడానికి, దేవుని సేవ చేయడానికి వచ్చాను. దేవుడు ఈ గ్రామానికి వెళ్ళమన్నాడు, వచ్చాను. నాకెవ్వరు రూమ్ ఇవ్వలేదు. అవునా? అయితే మా ఇంటి దగ్గర ఒక రూమ్ ఉంది. ఆ రూము రేకులతో ఉన్నది. అయితే ఆ రూములో మా అత్తమ్మ చనిపోయి 3 నెలలు కూడా కాలేదు. మరి ఆ రూమ్లో ఎవరు ఉండలేరు. ఆ రూమ్లో నేను ఉంటావా?
అని అడిగాడు. నేను అన్నాను, ఖచ్చితంగా నేను ఆ రూమ్లో ఉంటాను. వారు నన్ను చేర్చుకొని ఆ రూమ్లో ఉంచారు. ఆ ఇంటిలో ఆ ఇల్లు శుభ్రం చేసుకొని ప్రార్థన స్టార్ట్ చేశారు. ఒంటరిగా ఉపవాసాలు, ఎన్నో దినాలు, రాత్రులు కన్నీటితో ప్రార్థన, దేవుడి దగ్గర వేడుకోవడం, దేవుడి దగ్గర ప్రాధేయపడటం. ప్రభు ఈ గ్రామాన్ని మార్చు, పట్టణాన్ని మార్చు, ప్రజలను మార్చు, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వు ప్రభు అని ఎంతో కన్నీటితో ప్రార్థన చేయటం. నడుచుకుంటూ ఈ గ్రామం అంతా తిరిగేవాడిని, నడుచుకుంటూ ఈ గ్రామం అంతా తిరిగేవాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కాలంలో మా తండ్రి గారి దగ్గరికి వెళ్తున్నటువంటి ఒక కుటుంబం, మోక్షానందం గారి కుటుంబం అనే ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో సహోదరి సౌందర్యమ్మ గారు, వారి కుటుంబము వారి ఆత్మీయ తండ్రి గారు నాకు అప్పగించారు. ఆ తర్వాత ప్రార్థన ప్రారంభం చేశాను. ఆ తర్వాత నేను ఉంటున్నటువంటి రూమ్లోనే ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ఆ తర్వాత మరి దేవుని కృపను బట్టి మరి అలాగున పరిచర్యలో కొనసాగుతున్న సందర్భంలో మన మధ్యలో సహోదరుడు లేడు. సహోదరుడు రత్నరాజ్ చిన్న వయసులో ఉన్నప్పుడే నాతో ఉండేవాడు. దేవుని యొక్క సువార్త అతని హృదయాన్ని తాకి నన్ను వెంబడించాడు, ప్రభుని వెంబడించాడు, నాతో ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ చోటుకి వెళ్ళినా నాతో వచ్చేవాడు, నాతో ఆహారం తినేవాడు, నా ప్రక్కలోనే పడుకునేవాడు. వారి తల్లి, వారి యొక్క అమ్మమ్మ వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారిని ప్రక్కన పారేసి, ప్రక్కన పెట్టేసి నేను సేవకుడితోనే ఉంటాను అని నాతోనే ఉండి నాతోనే జీవించినటువంటి కుమారుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ తర్వాత అనంత్ సాయన్న గారి ఇంట్లో ప్రార్థన ప్రారంభించాను. అక్కడి నుండి మరి దేవుని కృపను బట్టి అంతకుముందు పోచంపల్లి సాయమ్మ ఇంట్లో ప్రార్థన ప్రారంభించాను. ఆ తర్వాత విజయమ్మ కుటుంబం, ఆ తర్వాత దావీదు కుటుంబం, ఆ తర్వాత ఇంకా కొన్ని కుటుంబాలు, ఎస్తేరు కుటుంబం, ఇలాగున దేవుడు కొన్ని కుటుంబాలు నడిపించటం, కుటుంబాల్లో దేవుని యొక్క సన్నిధి వారి జీవితంలో చూడటం, మేలు జరగటం, ఇవన్నీ జరుగుతూ ఒక రోజున దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంటే, ప్రభువా మరి ఇళ్ళలో కూడుకుంటున్నాం, మాకు ఒక మంచి ఆ స్థలంలో ప్రార్థన చేసుకోవాలని ప్రార్థన చేశాను. ఆ దేవునికి స్తోత్రం. నేను మర్చిపోయినాను, 2024 సంవత్సరంలో 2004 సంవత్సరంలో నాకు వివాహమైంది. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మంచి భార్యను దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తుతి కలుగును గాక, హల్లెలూయా. కనుక ఆ సమయంలో ఆ సంఘం అనేటువంటి వారందరూ కూడా సహకరించారు. మరొక విషయం ఏంటో తెలుసా, నేను ఈ గ్రామానికి పరిచర్యకు వచ్చినప్పుడు ఏ పాస్టర్ లేడు. అన్ని కార్యక్రమాలు అన్ని సంఘాల వారు మా ద్వారా చేయించుకునేవారు, అన్ని జరిగించేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగున్న ప్రభు పరిచర్యను విస్తరించాడు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభు దగ్గర ప్రార్థిస్తుంటే ప్రభు ఒక రేకుల షెడ్ వేయమన్నాడు, తడకల షెడ్. ఆ తడకలతో షెడ్ వేసి అందులో కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ప్రభు అన్నాడు, నేను నీకు ఒక నూతన మందిరాన్ని ఇస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నాకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానం సంఘముతో చెప్పాను. సంఘములో ఉన్న వారందరూ కలిసి వారు ప్రార్థన చేశారు, వారు కన్నీరు విడిచారు. వారందరూ కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ప్రభు మా ప్రార్థనలు విని హైదరాబాద్ లో ఉన్నటువంటి దైవజనులు, మా ఆత్మీయ గురువులు, మా ఆత్మీయ దైవజనులు రెవరెండ్ డాక్టర్ జి.పి. ట్రయ్య గారు, వారి హృదయంలో దేవుడు ఒక దర్శనాన్ని పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మరి అయ్యగారి దగ్గర ఎక్కువగా ఉండేవాడిని. అయ్యగారికి నేను పరిచర్య చేసేవాడిని. అయ్యగారికి అన్ని విషయాలు, బ్యాగ్ మోసేవాడిని, బట్టలు ఉతికేవాడిని, భోజనం వడ్డించేవాడిని, తోమేవాడిని, కడిగేవాడిని, అన్ని చేసేవాడిని. దేవుని సన్నిధిలో మరి అయ్యగారు నా నమ్మకత్వాన్ని చూసి ప్రార్థన చేశాడు. ప్రభు అతనికి దర్శనం ఇచ్చాడు. ఈ గ్రామంలో ఒక మందిరం కట్టబడుతుంది, ఆ మందిరము గొప్ప మందిరంగా మార్చబడుతుంది అని దేవుడు దాసుని ద్వారా మాట్లాడడం ద్వారా దేవుడు కృపను బట్టి ఈ మందిరానికి స్థలం కొనడం జరిగింది. ఆ స్థలం కొరకై ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు స్థలానికి చాలా డబ్బులు కావాలి. ఇంతకు ముందే ఒక స్థలం కొన్నాం. ఆ
ఆ స్థలము కొనడానికి మరి దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థిస్తుంటే దైవజనురాలు మన ఆత్మీయ తల్లి గారు, మన యొక్క సంఘ కాపరి యొక్క సతీమణి పాస్టమ్ గారు దేవుడు వారితో మాట్లాడి తనకున్నటువంటి బంగారం అంతా కూడా దేవుని మందిర స్థలానికి ఇచ్చేశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బంగారాన్ని అమ్మేసి స్థలాన్ని వేరొక చోట కొన్నాం. దేవుని దగ్గర ప్రార్థన చేశాం, ప్రభువా ఇక్కడ స్థలం కొన్నాం, మరి ఈ స్థలంలో మందిరం కట్టాలి అని ప్రార్థిస్తుంటే ప్రభు నాకు సెలవిచ్చిన మాట, ఈ స్థలాన్ని నమ్మి ఇక్కడ నువ్వు మందిరాన్ని కట్టవు. ప్రభు నాతో చెప్పాడు. తర్వాత పర్మిషన్ కోసం వెళ్తే అధికారులు కూడా అక్కడ నువ్వు కట్టొద్దని చెప్పారు. వెంటనే ఆ స్థలాన్ని అమ్మేశాను. నేను కొన్నది 44,000 అయితే అమ్మింది 80,000. హల్లెలూయా. 40,000 రూపాయలు దేవుడు ఎగస్ట్రాగా ఇచ్చాడు. దేవుని కృపను బట్టి 80,000 రూపాయలు దాన్ని అమ్మేశాం. ప్రభు మరి మాకు స్థలం కావాలి అని ప్రార్థిస్తుంటే ఈ స్థలాన్ని దేవుడు చూపించాడు. ఈ స్థలానికి వచ్చేటప్పుడు అన్ని చెట్లు, అన్ని పొదలు, భయంకరంగా ఇక్కడ రోడ్డు లేదు, రవాణా లేదు, ఏ మనుషులు కూడా ఈ స్థలానికి వచ్చేవారు కాదు. ఊర్లో దొంగతనం జరిగితే ఈ స్థలం వెనకాల పంచుకొని చెత్తంతా పారేసి వెళ్ళిపోయేవారు. అంత భయంకరమైనటువంటి స్థలం. ఈ స్థలాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఈ స్థలం కొనడానికి దేవుడు 50,000 రూపాయలకు ఈ స్థలాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. స్థలాన్ని కొని ప్రార్థన చేసి బోర్ వేశాం. మా అధికారులు, మా నాయకులు వచ్చారు, ప్రార్థన చేసి బోర్ వేశాం. అద్భుతంగా నీళ్లు పడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్. బలమైనటువంటి వాటర్ దేవుడు అనుగ్రహించేశాడు. గొప్పగా దేవుడు ఆ కార్యం చేశాడు. మందిరం పని ప్రారంభించాం. ప్రారంభంలోనే దేవుడు కృప చూపించి అమెరికాలో ఉన్నటువంటి ఒక దొరతో దేవుడు మాట్లాడాడు. ఆ దొరతో దేవుడు మాట్లాడి ₹1,00,000 మందిరానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా మన గ్రామంలో చాలా మంది భక్తులు, చాలా మంది దేవుని ఎరగని ప్రజలు, దేవుడు అంటే తెలియని ప్రజలు కూడా వచ్చి ఈ మందిరానికి సహాయాన్ని చేశారు. హల్లెలూయా. ఒకప్పుడు ఈ మందిరం కట్టేటప్పుడు పని చేయడానికి వచ్చిన వారు ఈ రోజు సంఘంలో సభ్యులుగా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మందిరంలో వారు పనిచేశారు. ఈ మందిరం కొరకు ఇసుక జారి పట్టారు. నాకు బాగా గుర్తుంది. ఇసుక జారి పట్టారు. కుండలో నీళ్లు తాగారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎంతో కష్టపడ్డారు వారు. ఈ దినమున దేవుని మందిరములో, సంఘములో విశ్వాసులుగా ఉంచబడ్డారు. హల్లెలూయా. కనుక ఇలా ఉన్న మందిరం నిర్మించబడింది. అందరూ సహకరించారు. విశ్వాసులేమి, సంఘమేమి, సేవకులేమి, నాయకులేమి, సమస్త ఏమి, అంతేకాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి గొప్పవారేమి, పెద్దవారేమి, చిన్నవారేమి అందరూ సహకరించారు. అందరితో దేవుడు మాట్లాడాడు గనక దేవుని కృపను బట్టి ఈ మందిరం కట్టబడింది. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నేను మీకు మొదట చెప్పాను, నన్ను చేర్చుకున్న ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబము ఆ దినమున నా కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకోటి చెప్పాలా, ఆ కుటుంబం నన్ను ఇంట్లో చేర్చుకున్నారు. ఇంటిలో ఉన్నదంతా కూడా నాకు అప్పగించాడు. హల్లెలూయా. అన్ని నాకు అప్పగించి వెళ్ళేవారు. ఈ రోజున దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారి పంటలను ఆశీర్వదించాడు, వారి పొలాలను ఆశీర్వదించాడు, వారి బిడ్డలను, కుమారులను, కుమార్తెలను ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఎందుకో తెలుసా? ఆ దినమున ఒక దైవజనుని చేర్చుకున్నారు. ఈ దినం వరకు కూడా వారికి దీవెన వస్తూనే ఉన్నది. సో ఈ విధంగా మందిరం కట్టాం. దేవునికి స్తోత్రం. మందిరం కట్టిన తర్వాత కింద ఫ్లోరింగ్ కూలబడిపోయింది. కూలబడిపోయిన తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు సంఘ బిడ్డలందరూ కలిసి తలా ఒక చేసి మరలా ఈ యొక్క పునాదిని, ఈ యొక్క ఫ్లోరింగ్ ని తీసి మరలా ఫ్లోరింగ్ వేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ జరుగుతుండగా చాలా సంవత్సరాలు అయిపోతున్నది. మందిరం యొక్క కిటికీలు, దర్వాజాలు అన్ని పురుగు పట్టి కూలిపోతున్న సందర్భంలో సంఘమందరూ ఏకమై, సంఘమందరూ ఒక మనస్సు చేసుకొని, ఇది దేవుని మందిరం, దీనిని మనము శుద్ధి చేసి మరలా దాని కొరకు మనం ప్రార్థన చేద్దామని అందరూ ప్రార్థన చేసి
మరలా ఈ మందిరాన్ని కావలసినవన్నీ దర్వాజలు, కిటికీలు అన్నీ కూడా సంఘం అందరూ కలిసి ఏర్పాటు చేశారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఇంత రంగురంగులుగా హంగామగా కనబడుతున్న ఈ మందిరం ఎవరిదో తెలుసా? ఎవరిది? ఎవరిది? ఎవరిది చెప్పాలి? ఇది నాదా, నీదా? ఎవరిది? దేవునిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మందిరం కొరకు పడినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా లేరండి. ఇంకొకటి తెలుసా? ఈ మందిరం యొక్క పర్మిషన్ కోసం, ఈ మందిరం ఇక్కడ కట్టడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సభ్యుల, కుల సభ్యుల యొక్క లీడర్స్ అందరూ కూడా గ్రామ పంచాయతీకి వచ్చి ఇక్కడ మాకు మందిరం కావాలి అని గట్టిగా చెప్పారు. అందులో ముఖ్యమైన వ్యక్తి మా సోదరుడు ప్రభాకర్ సార్. హల్లెలూయా. కనుక వారందరూ చెప్పారు. వారందరిని బట్టి మందిరానికి పర్మిషన్ ఇచ్చారు. అన్ని మందిరాలకు ఏ పర్మిషన్ ఉంటుందో నాకు తెలియదు, కానీ మన మందిరానికి మాత్రం కలెక్టర్ పర్మిషన్ ఉంది. హల్లెలూయా. కలెక్టర్ పర్మిషన్ ఉంది. కనుక దేవుడు కృప చూపించి చక్కని మందిరం ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. చాలా దేవునికి స్తోత్రం. ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను, ఈ 17 సంవత్సరాలు దేవుడు ఎలా నడిపించాడు. చూడండి ఎలా నడిపించాడు. ఒకవేళ అయ్యో ఎవరు రావట్లేదే, ఒక్కరిమే, ఇద్దరిమే, ముగ్గురిమే ఉన్నాము అని అనుకుంటే ఈ మందిరం ఎప్పుడో మూతపడిపోయేది. ఈ మందిరానికి ఎందరో వచ్చారు, ఎందరో వెళ్ళారు, ఎందరో వచ్చారు, దీవించబడ్డారు, ఎందరికో దేవుడు ఆశీర్వదించాడు. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడింది. హల్లెలూయా. ఎవరో ఒక తల్లి తెలుసుకున్నదంట, నేను చర్చికి వెళ్తే నాకు దేవుడు గర్భఫలం ఇస్తాడని పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యా మీరు ప్రార్థన చేస్తే, మీ సంఘం ప్రార్థిస్తే మాకు మేలు జరుగుతుందని మాకు విశ్వాసం ఉంది అని చెప్పి ప్రార్థన చేశారు. దేవుడు గర్భఫలం ఇచ్చాడు. కుమారులు కుమార్తెలను ఎత్తుకొని ఎంతో ఆడంబరంగా ఉంటున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుడి సన్నిధిలో నేను చెప్పాలనుకున్న సాక్ష్యం. ఇది స్తోత్రం. చెప్పబడిన సాక్ష్యం. చూడండి, ఈ 17 సంవత్సరాలు ఎంతగా దేవుడు కాపాడాడు. మన కళ్ళ ముందు ఈ 17 సంవత్సరాలు ఎంతో మంది వెళ్ళిపోయారు, కానీ ఈరోజు మన సజీవులు. ఈ మందిరం నింపబడేటట్టు నీవు ఆటంకంగా ఉండదు, నేను ఆటంకంగా ఉండదు. డబ్బు శాశ్వతమైనది కాదండి, ధనము శాశ్వతమైనది కాదు. కనుక దేవుని బిడ్డలం మనం దేవునికి శాశ్వతమైన జీవాన్ని కలగజేయ వారిని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడే తండ్రి, ఇంతవరకు నీ యొక్క సన్నిధిలో ఈ సాక్ష్యము ద్వారా మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథం దయచేసి అందరూ నేర్చుకోండి. బైబిల్ అందరు తీయండి, పరిశుద్ధ గ్రంథం తీయండి అందరూ. పరిశుద్ధ గ్రంథం నుండి చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం. దేవుని వాక్యం త్వరగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మనం లేటుగా ప్రారంభిస్తాం, తొందరగా ముగించాలని కోరుకుంటాం. దేవునికి స్తోత్రం. నేను త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. ఎగ్జాక్ట్లీగా 20 నిమిషాలు మాత్రమే వాక్యం చెప్తాను. వాక్యాన్ని చదువుతున్నాం. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. బైబిల్ ఉన్నవారు తెరిచి చదవండి. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం చదవండి దయచేసి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 25వ అధ్యాయం 7వ వచనంలో శ్రద్ధగా చదివితే దేవుడైనటువంటి యెహోవా మోషేతో మాట్లాడుతున్నటువంటి సందర్భం వింటున్నారా? దేవుడైనటువంటి యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? నేను మీ మధ్య నివసించడానికి మీరు నాకు ఒక పరిశుద్ధమైన స్థలమును
నిర్మించండి, నేను మీ మధ్య నివసించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులు కాదు కోరుకునేది, దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరి మధ్యలో నివసించాలని? మన మధ్యలో నివసించాలని. ఇశ్రాయేలు ప్రజల వారి మధ్యలో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను మీ మధ్యలో నివసించాలంటే మీరు నాకు ఒక పరిశుద్ధమైన స్థలములో దేవుని యొక్క మందిరమును నిర్మించాలి. పరిశుద్ధమైన స్థలములో దేవుని మందిరమును మీరు నిర్మించాలి. వాస్తవము మీకు ఈరోజు 4 విషయాలు గుర్తు చేస్తా. 3 విషయాలు. ఒకటి, దేవుని మందిరాన్ని ఎవరు కట్టిస్తారు? మంచిగా వినాలి. రెండవది, దేవుని మందిరంలో ఏముంటది? ఉన్నారేగా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మొదటిది ఏంటిది? దేవుని మందిరాన్ని ఎవరు కట్టిస్తారు? మొదటిది. రెండవది ఏంటిది? దేవుని మందిరంలో ఏముంటుంది? హల్లెలూయా. దేవుని మందిరంలో ఏముంటుంది? మూడవది, దేవుని మందిరం కొరకు నువ్వేం చేయాలి? ఓకే, 3 విషయాలు. ఇలా చెప్పండి ఒకసారి, ఇలా చెప్పండి ఒకసారి. మొదటిది ఏంటిది? ఏంటిది? రైట్. దేవుని మందిరమును ఎవరు కట్టిస్తారు? రెండవది ఏంటిది? దేవుని మందిరంలో ఏముంటుంది? ఏముంటుంది? మూడవది ఏంటిది? దేవుని మందిరం కోసం నేనేం చేయాలి? అది పలుకుతలేదు మీరు. నేనేమి చేయాలి? రైట్. 3 విషయాలు. 3ని ఒక్కొక్కటి 5 నిమిషాల కింద. ఓకే. మొదటిది, దేవుని మందిరాన్ని ఎవరు కట్టిస్తారు? వాక్యంలో మేము చదువుతున్నాం కదా, నిర్గమాకాండం 25వ అధ్యాయం 7వ వచనంలో దేవుని మందిరం గురించి మోషేతో దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మోషే, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను నువ్వు ఐగుప్తు దేశం నుండి నేను విడిపించమని చెప్పాను, నువ్వు విడిపించావు. వారు తీసుకొని నడిపించమని చెప్పాను, నువ్వు నడిపించావు. అయితే వారి మధ్యలో నేను ఉండాలంటే నీవు నా కోసం ఒక మందిరమును నిర్మించాలి, లేదా ఒకటి కట్టాలి. దేవుడు చెప్పాడు. దేవుని మందిరమును గురించి, దేవుని మందిరాన్ని ఎవరు కట్టించాలి అనే సంగతి మనుషులకు చెప్పరు, దేవుడే మనుషులకి చెప్తాడు. మీరు బాగా వినాలి, బాగా వినాలి. మోషేతో దేవుడు అన్నాడు, నేను మీ మధ్య ఉండాలనుకుంటున్నా, మీరు నాకు ఒక మందిరమును, మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టండి. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఎవరు ఉండటానికి? దేవుడు ఉండటానికి. మీరు బైబిల్లో ఇంకొక చోటికి వెళ్తే దావీదుతో దేవుడు చెప్తాడు, దావీదు, నీ గర్భమున పుట్టిన కుమారుడైన సొలొమోను ద్వారా నేను మందిరమును కట్టించబోతున్నాను అని అంటాడు. ప్రభువా, నేనెందుకు కట్టకూడదనంటే నీవు మందిరం కట్టుటకు యోగ్యుడవు కాదు. ఎందుకు యోగ్యుడవు కాదు? నీలో పాపం ఉన్నది. నువ్వు దేవునికి విధేయత కలిగిన వ్యక్తిగా జీవించవలసిన దినములలో నువ్వు పాపము చేసి దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నావు. కాబట్టి నీవు దేవుని మందిరమును నిర్మించుటకు నీవు యోగ్యుడవు కాదు కనుక నీ గర్భమున పుట్టిన కుమారుని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆ కుమారుడు పేరు సొలొమోను. ఆ సొలొమోను ద్వారా నేను నా మందిరమును కట్టిస్తాను. హల్లెలూయా. అంటే దేవుని మందిరం ఎవరు కట్టిస్తారు? దేవుడే కట్టిస్తాడు. బాగా గమనించాలి. నెహెమ్యా గ్రంథంలో గమనిస్తే, నెహెమ్యా గ్రంథంలో మరి యెరూషలేము మందిరం కూలిపోయింది, దాని గోడలు కూలిపోయినాయి. దాని గోడలు కూలిపోతే దేవుడు నెహెమ్యాతో మాట్లాడాడు. నెహెమ్యా, ఇదిగో దేవుని మందిరం యొక్క గోడలు కూలిపోయినాయి, దానిని నీవు వెళ్ళి కట్టాలి, నీవు వెళ్ళి కట్టాలి. బాగా వినాలి నా మాటలు, శ్రద్ధగా ఆలకించాలి. దేవుని మందిరమును ప్రారంభించమని చెప్పేది దేవుడే, దేవుని మందిరమును నిర్మించమని చెప్పేది దేవుడే, దేవుని మందిరమును సంపూర్తిగా చేసేది కూడా దేవుడే. చాలాసార్లు అనుకుంటాం, నేను కట్టాను మందిరం. పిచ్చోళ్ళు
చాలా మంది పిచ్చోళ్ళు ఇలాగే అనుకుంటారు. ఏమనుకుంటారంటే నేను కట్టాను మందిరం. ఉదాహరణకి మందిరంలో ఒక ఫ్యాన్ పెట్టారనుకోండి, ఈ మందిరంలో నేను ఫ్యాన్ పెట్టాను. ఇట్లా రొమ్ము విరిచి చేతితో ఛాతి కొట్టుకుంటూ ఇలా చెప్తా ఉంటాను, నేను ఫ్యాన్ పెట్టాను. నేనేమంటానంటే వీరిని నేను నా మనసులో ఉన్నటువంటి ఆలోచన పిచ్చి వాళ్ళు అని అంటాను. ఎందుకో తెలుసా? దేవుడు నీకు తలంపు పుట్టించకపోతే, దేవుడు నీకు ఆలోచన ఇవ్వకపోతే ఈ ఫ్యాన్ ఇక్కడ ఉండేది కాదు. ఈ ఫ్యాన్ ఎవరి కొరకు పెట్టావు? దేవుని కొరకు కాదు, మనుషుల కొరకు పెట్టావు. కానీ పెట్టిన స్థలం ఎక్కడిది? దేవుని మందిరం. హల్లెలూయా. పెట్టుమన్నది ఎవరు? ఆలోచనించింది ఎవరు? నడిపించింది ఎవరు? చేయమని చెప్పింది ఎవరు? దేవుడు. మరి దేవుడు చేయమని చెబితే నేను చేశానని అంటావు, నేను కలిగించానని అంటావు, నేను ఖర్చు పెట్టానని అంటావు. నో, మనకెంత ఉన్నా దేవునికి చేసినప్పుడు అది నాది కాదు, అది దేవునిది అని మర్చిపోవాలి. హల్లెలూయా. అందుకే నేను ఏమంటానంటే దేవుని మందిరాన్ని దేవుడే కట్టిస్తాడు. ఎలా కట్టిస్తాడు? ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. డబ్బున్న వ్యక్తిని కాదండి, ధనమున్న వ్యక్తిని కాదు, ఐశ్వర్యం ఉన్న వ్యక్తిని కాదు, దేవుని మందిరంలో పనిచేసే వ్యక్తిని కాదు. ఎవరు నేర్పించి ఏర్పాటు చేసుకుంటాడంటే దేవుడికి నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఎలాంటి వ్యక్తి ఉంటాడు? ఆయన నమ్మకంగా ఉంటాడు. నమ్మకంగా అంటే డబ్బులు ఇచ్చట్లోనా కాదండి, ధనం ఇచ్చట్లోనా కాదు. ఎలాంటి నమ్మకం? దేవునితో నమ్మకంగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. మోషే దేవునితో నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుడు మోషేతో చెప్తున్నాడు, నువ్వు మందిరాన్ని కట్టు, నువ్వు గుడారాన్ని వేయి, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు. మరి మోషే దగ్గర అహరోను ఉన్నాడు, అహరోనుకి చెప్పొచ్చు కదా. మిరియాముకి చెప్పొచ్చు కదా. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల్లో ఎవరికైనా ఈ మాట చెప్పవచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? కానీ దేవుడు వారిలో ఈ మోషేను మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మందిరంలో ఈ ఊరిలో చాలా మంది ఉన్నారు, అందరూ ఇందులో లేరు, నువ్వే ఉన్నావు, నేను ఏర్పాటు చేసుకున్నా. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆ వ్యక్తికి బాధ్యత ఇస్తాడు. బాధ్యత ఇచ్చినప్పుడు ఆయన ఎంత చేస్తాడు తెలుసా? భార్యను, బిడ్డలను, తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని అన్నిటిని పక్కకు పెట్టి దేవుని పనిని పూర్తి చేస్తాడు. కష్టమైనా సరే, ఆఖరి తప్పులకు ఆయన అణిగిపోయిన వాడై ఆఖరి తప్పులతో అలమటించినా సరే, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఎంతో గొప్పది అని ఆ పనిని ఏం చేస్తాడు? పూర్తి చేసేస్తాడు. స్కూల్లో టీచర్ ఉంటాడు. టీచర్ ఉదయం 10 గంటలకు 9:30కి వెళ్ళి 4:30 వరకు స్కూల్లో ఉంటాడు. మధ్యలో వెళితే ఆబ్సెంట్ అవుతాడు. నెల రోజులు అలా వెళ్తే జీతాన్ని పొందుకుంటాడు. ఎస్. మరి దేవుని మందిరం యొక్క పని ఒక వ్యక్తికి దేవుడు అప్పగిస్తే మన వ్యక్తికి జీతం ఇస్తాడా? ఎస్, ఇస్తాడు. ఏ జీతం ఇస్తాడంటే ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. దేవుని రాజ్యంలో నివసించే గొప్ప ఆశీర్వాదం. చూడండి, మొదటిది దేవుని మందిరాన్ని దేవుడే కట్టిస్తాడు. నేను జాగిచ్చిన, నీ జాగి ఎవరికి ఇచ్చావు? అది మర్చిపోతాం మనం. కొత్తలింగంపల్లిలో ఒక ఊరుంది. ఆ ఊరు వారందరూ కలిసి 2 సెంట్ల భూమి ఇచ్చారు. ఆ భూమి వాళ్ళు ఏమంటారంటే మేము దేవునికి ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం? దేవునికి ఇచ్చాం. అది మాది కాదు. ఇప్పటికీ అలాగే ఉంది. కనుక ప్రియులారా, గమనించాల్సిన విషయం, మనము దేవుని మందిరాన్ని కట్టించడానికి లేదా దేవుని మందిరాన్ని కట్టించడానికి దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిని, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి నమ్మకాన్ని దేవుడు చూస్తాడు. ఎంత నమ్మకాన్ని చూస్తాడంటే, ఈ రోజుల్లో ఏదైనా పని అప్పగిస్తే ఆ పనిలో నమ్మకం ఉండదు. ఎందుకంటే 100 రూపాయల్లో 50 రూపాయలు మటాష్ అయిపోతాయి, 50 రూపాయలు ఖర్చు చూపిస్తాం. అలా కాదు, అలాంటి నమ్మకత్వం కాదు. ఎలాంటి నమ్మకస్తులు అంటే దేవుని కొరకు సర్వస్వాన్ని వదిలేసుకుని దేవుని పని చేసే వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు.
ఈ రోజు నీ మందిరంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా అండి? నువ్వు నమ్మకస్తుడవని. నీకు ఆ భాగ్యం, బాధ్యత దేవుడు ఇచ్చాడు. రెండవదిగా దేవుని మందిరంలో ఏముంటది? స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు అన్ని. ఏముంటది? ఒక్కొక్కరిని అడుగుతాను. దేవుని మందిరంలో ఏముంటదమ్మా? ఏముంటది? ఆయన సన్నిధి. వెరీ గుడ్. ఏముంటది దేవుని మందిరంలో? ఏముంటది? దేవుడు ఉంటాడు. వెరీ గుడ్. దేవుని మందిరంలో ఏముంటది? దేవుని మహిమ. ఓకే. దేవుని మందిరంలో ఏముంటది? మహిమ ఉంటుంది. దేవుని మందిరంలో ఏముంటది అమ్మా? పరిశుద్ధత. రైట్. దేవుని మందిరంలో ఏముంటది? దేవుడు ఉంటాడు. దేవుని మందిరంలో ఏముంటది? ఆయన మహిమ. ఓకే, రైట్. ఇక్కడ దేవుని మందిరంలో ఏముంటది? దేవుడు ఉంటాడు. దేవుని మందిరంలో దేవుని మహిమ. దేవుడు ఉంటాడు. దేవుని మందిరంలో ఏముంటాయి? దేవుడు ఉంటాడు. విశ్వాసం ఉంటుంది. వెరీ గుడ్. ఓకే. దేవుని మందిరంలో ఏముంటది? విశ్వాసం. ఎంతమంది చెప్పారంటే? ఎన్ని మాటలు చెప్పారు? ఒకరేమో విశ్వాసం, ఒకరేమో దేవుడు ఉంటాడు, ఒకరేమో మహిమ ఉంటుంది, ఒకరేమో దేవుడు ఉంటాడు, ఒకరేమో పరిశుద్ధత ఉంటుంది. ఇంకేం చెప్పారు? ఓకే, ఇంతే కదా. అసలు దేవుడి మందిరంలో ఏముంటుందో బైబిల్లో ఉన్నది. మీరు చెప్పేది అన్ని రైతే. స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి మీరు చెప్పండి ఒకసారి, గట్టి కొట్టండి. రైట్. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని మందిరంలో ఏముంటుందో బైబిల్లో చూద్దాం ఒకసారి. మొదటిగా చూడండి, దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. దేవునికి స్తోత్రం. దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? 7వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. జాగ్రత్తగా చదువుతున్నాను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది, దేవుని మందిరంలో దేవుని యొక్క తేజస్సు ఉంటుంది. ఏముంటది? హల్లెలూయా చెప్పారా మీరు? హల్లెలూయా. దేవుని మందిరంలో ఏముంటది? రాజు, శివ, జోనా, పీటర్, ఏరియా ఏముంటది? దేవుని మందిరంలో దేవుని యొక్క తేజస్సు, అంటే దేవుని యొక్క వెలుగు అనుకుందాం, దేవుని యొక్క తేజస్సు కనబడతారు. ఇక్కడ సొలొమోను మందిరం కట్టించాడు. ఆయన ఉపవాసం నుండి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ప్రార్థన ముగించే లోపల దేవుని యొక్క తేజస్సు మందిరము నిండా నిండిందంట. సో మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది, దేవుని మందిరములో దేవుని యొక్క తేజస్సు ఉంటుంది. హల్లెలూయా. రెండవదిగా చూడండి, ఇంకా కీర్తన భాగం చదవాలి. మీరు వాక్యాన్ని తీయాలి, చదవాలి. కీర్తన భాగం చదవండి. 36వ కీర్తన దయచేసి ఒకసారి చదవండి. 36వ కీర్తన 8వ వచనం చదవాలి. చదవగలిగిన వారు చదవాలి. 36వ కీర్తన 8వ వచనం దయచేసి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందారు. రెండవదిగా దేవుని మందిరంలో ఏముంటుందో తెలుసా? సమృద్ధి ఉంటుంది. ఏమండి? దేవుని మందిరంలో ఏముండాలి? సమృద్ధి ఉంటుంది. సమృద్ధి అంటే ఏది తక్కువ ఉండదు. దేవుని మందిరంలో ప్రార్థన ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, తేజస్సు ఉంటుంది, మహిమ ఉంటుంది. అంతేకాదు, దేవుని మందిరంలో ఏ రాత్రి నువ్వు వచ్చినా, దేవుని మందిరంలోనికి ఏ రాత్రి నువ్వు మందిరంలోనికి నువ్వు అడుగు పెట్టినా ఆ మందిరంలోనికి ఏం దొరుకుతుందో తెలుసా? సమృద్ధి. హల్లెలూయా. నీ కన్నీటి నుండి విడుదల దొరుకుతుంది, నీ వేదన నుండి విడుదల దొరుకుతుంది. హల్లెలూయా. నీకు ఆనందం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతాయి? దేవుని యొక్క మందిరములో. దేవుని యొక్క మందిరములో సమృద్ధి ఉన్నదట. సమృద్ధి. ఇంకేముండో చూడండి. వాక్యాన్ని బైబిల్ తీయాలి, చదవాలి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం చూడండి ఒకసారి. 56వ అధ్యాయం 7వ వచనం తీయాలి, చదవాలి. 56వ అధ్యాయం
7వ వచనం అక్కడ ఉంటది. దేవుని మందిరంలో ఇంకేముంటదో. దేవుని మందిరానికి వచ్చినప్పుడట కొంతమంది లేమితో వస్తూ ఉంటారు. అయ్యో మాకు ఇది లేదు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే మందిరంలోనికి వచ్చి దేవునికి మొరపెట్టగానే దేవుడు అంటాడు, నేను నీకు సమృద్ధిని ఇస్తానంటాడు. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల నీకు దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. అంటే సమృద్ధి ఏది తక్కువ కానివ్వడు, ఏది తక్కువ కానివ్వడు. నీకు తెలుసు కదా, విధవరాలు ప్రవక్తకు ఏమిచ్చింది? ఒక రొట్టెనిచ్చింది. ఒక రొట్టెను విధవరాలు ఒక రొట్టెను ప్రవక్త అయినటువంటి ఎవరికి? ఏలియాకి ఇచ్చింది. ఆ ఏలియా 3.5 సంవత్సరాలు ఏం చేశాడు? దానిని ఆశీర్వదించాడు. ఒక్క రొట్టెకు 3.5 సంవత్సరాలు ఆశీర్వాదం వచ్చిందంటే అంటే ఆ ఒక్క రొట్టె తిని చనిపోవలసిన వారు 3.5 సంవత్సరాలు బ్రతికారు. వాట్ ఇస్ ద మీనింగ్? దాని అర్థం ఏంటో తెలుసండి. ఆ 3.5 సంవత్సరాలు సమృద్ధిగా ఉన్నారు వాళ్ళు. ఏ పూట భోజనం వారికి ఆ పూట దేవుడు అనుగ్రహించాడు. అది సమృద్ధి. ఇది మాకే ఉన్నది, మేమే తింటాం, వాళ్ళు ముట్టద్దు అని అనుకుంటే ఆ రోజున విధవరాలు వారి కుమారుడు తిని ఏమైపోయేవారు? చచ్చిపోయేవారు. అది సేవకుడికి ఇచ్చారు గనక, ప్రవక్తకి ఇచ్చారు గనక, ఆ ప్రవక్త దేవుడికి ఇచ్చి దేవుడు దీవించాడు గనక దాన్ని సమృద్ధిగా దేవుడు మార్చేశాడు. 3వదిగా చదవండి. యెషయా గ్రంథం చదువుతున్నారా? 56:7 వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందం ఉంటుంది. దేవుని మందిరములో ఏముంటుందట? ఆనందం ఉంటుంది. నువ్వు ఎంత దుఃఖముతో మందిరానికి వస్తే, ఎంత వేదనతో, ఎంత కష్టంతో, కన్నీటితో దేవుని మందిరంలోనికి వచ్చావో, ఈ మందిరంలోనికి రాగానే నీకు ఆనందం కలుగుతుంది. అబ్బా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మందిరంలోనికి చూడగానే, ఈ వాక్యం చూడగానే, ఈ పరిశుద్ధాత్మ సన్నిధి చూడగానే, ఈ మందిరం గోడలు చూడగానే, మందిరంలో అడుగు పెట్టగానే నీకు ఒక ఆనందం. హల్లెలూయా. నీ దుఃఖాన్ని మర్చిపోతావు, నీ వేదన మర్చిపోతావు, నీ కన్నీటిని మర్చిపోతావు, నీకున్న సమస్యను మర్చిపోతావు, నీకున్న ఇబ్బందిని మర్చిపోతావు. నీవేం పొందుకుంటావు తెలుసా? ఆనందం. హల్లెలూయా. భర్త ఇంటి దగ్గర బాగా తిట్టాడు అనుకోండి, మందిరానికి వచ్చేస్తే మందిరం గడియగానే నీ దుఃఖం అంతా ఏమైపోతుంది? ఏమైపోతుంది? దేవుని సన్నిధి రాగానే, దేవుని మహిమ రాగానే, దేవుని ప్రసన్నత రాగానే, దేవుని పరిశుద్ధత రాగానే, దేవుని యొక్క సావాసం రాగానే, దేవుని యొక్క సన్నిధి రాగానే నీ హృదయం ఏమైపోతుందో తెలుసా? ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం. పిల్లల విషయంలో బాధపడితే నీకు, కుటుంబం విషయంలో బాధపడే నీకు మందిరంలోనికి వస్తాయి. నీ మందిర ఆవరణంలో వారిని నేను ఆనందింపజేసేదను. ఆనందం ఉంది. పౌలు అంటాడు, ఆనందించుడి. మరలా చెబుతుంది, మీరు ఆనందించండి. ఆనందం టీవీ చూస్తే లేదు ఆనందం. దేవునికి స్తోత్రం. అత్త కోడలు అనే సీరియల్ చూస్తే లేదు ఆనందం. చక్రవాకం అనే సీరియల్ చూస్తే లేదు ఆనందం. దేంట్లో ఉంది ఆనందం? దేవుని మందిరంలో ఉంది. హల్లెలూయా. నీ పక్కోళ్ళు నేను తిట్టుండొచ్చు, నీ పక్కోళ్ళు నేను ఆశ్రయించుకోవచ్చు, కానీ దేవుని మందిరానికి వస్తే నీకు ఆనందం దొరుకుతుంది, నీకు సంతోషం దొరుకుతుంది. ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లగ్గంకి వెళ్తే కొంతమంది బంధువులు చుట్టాలు ఏం చేస్తారు తెలుసా? చూసినా మాట్లాడారు కదా, అవునే కాదు. కొంతమంది చూసినా కానీ మాట్లాడరు, పక్క నుండి రాసుకుంటూ పోతారు కానీ మాట్లాడు. దేవుని మందిరానికి వస్తే ఒకరినొకరు పలకరించుకుంటారు. అక్క ఎట్లున్నావు, అన్న ఎట్లున్నావు, ఎలా ఉంది ఈ పరిస్థితి? పర్లేదన్న దేవుడు ఉన్నాడు మనకు, మన ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చు. హల్లెలూయా. ఇది ఆనందం, ఆత్మీయమైన ఆనందం. 3. 4 చూడండి, బైబిల్ చూడండి, బైబిలే చూడాలి, వేరేదే చూడాలి. ఓకే, దేవుని స్తోత్రం. చూస్తున్నారా? కీర్తన గ్రంథం ఒకసారి 23వ కీర్తన 6వ వచనం చూడండి. 23వ కీర్తన 6వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం, మంచిగా వినాలి, చిరకాలము యెహోవా మందిరములో
అంటే దేవుని మందిరంలో నీకు నివాసం చేస్తే ఏం కలుగుతుందంట? కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. నువ్వు బ్రతుకు దినములన్నీ నీకు క్షేమం కలుగుతుంది. నువ్వు బ్రతుకు దినములన్నీ నీకు క్షేమం కలుగుతాయి. నీ పిల్లలను నువ్వు చూడాలంటే నువ్వు దేవుని యొక్క మందిరంలో నువ్వు నివసించాలి. అప్పుడు నీకు క్షేమం కలుగుతుంది. కొంతమంది మనల్ని చూడగానే వీడు పోతే బాగుండు, వీడు పోతే బాగుండు అని అంటారు కదా. నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు, ఇంకెవరు చూసినప్పుడు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు నా మందిరంలో నివసిస్తే, నీవు నా మందిరంలోనికి వస్తే నేను నిన్నేం చేస్తానో తెలుసా? బ్రతుకు దినములన్నిట, అంటే నువ్వు ఎంత కాలము భూమి మీద బ్రతకవలసి ఉన్నదో అంత కాలము కూడా నిన్నేం చేస్తాను? కృపాక్షేమములతో నిన్ను నింపుతాను. హల్లెలూయా. అంటే క్షేమమే చేస్తాను. చూడండి ఎంత మంచిగా ఉంది దేవుని మందిరం. ఇది ఉండగా కూడా మనం రాము మందిరం. సమృద్ధి ఉన్నదంటే రాము, క్షేమం ఉన్నదంటే రాము. ఇంకేమంటారు తెలుసా కీర్తనకారుడు? 84వ కీర్తన 10వ వచనంలో ఏమంటాడు? దేవుని మందిరములో ఒక దినము గడుపుట. చదువురే, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని మందిరంలో ఈరోజు నాకు పని ఉంది, నేను పోను. ఇవన్నీ ఎవరంటే చిన్నపిల్లలు చాక్లెట్ కోసం మారం చేస్తారు చూడు, అసొంటి డైలాగులు ఇవన్నీ. మోసేతో దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళాలి బిడ్డ అని అన్నాడు. ప్రభువా నాకు మాటలు సరిగా రావు, నేను పోరానంటే నీకు మాట్లాడాలని ఇంకొకరిని పెట్టినా నేను, నువ్వు పో అన్నాడు. నువ్వు మాట్లాడకు, నేను చెప్పింది నువ్వు చెయ్యన్నాడు. ఇప్పుడు మోసే తప్పించుకోవాలనుకున్నాడు, కానీ దేవుడు తప్పించలే. కొన్నిసార్లు నువ్వు తప్పించుకోవాలని చూస్తావు దేవుడు మందిరానికి రాకుండా. అవునా కాదు? మాట్లాడలేదు. సత్యం ఒప్పుకోవాలి. మందిరంలో ఉన్నావు, అయ్యగారు అమ్మగారు ఏదైనా పని చెప్తుంటే టక్కన మాయమైనమని చెప్తావు. తోటి విశ్వాసి అక్క పని చెప్తుంటే, అన్న పని చెప్తుంటే టక్కన వెళ్ళిపోవాలని చెప్తావు. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే. అబ్బా, 1000 దినాలు భూమి మీద బతికిందంటే ఒక్క దినం మందిరంలో గడిపింది గొప్ప కదా. 1000 దినాలు అంటే దాని అర్థమైందమ్మా? సంవత్సరానికి 365 రోజులు కదా. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర 2 సంవత్సరాలు 10 నెలలు, 11 నెలలు అనుకో. ఈ 11 నెలలు, 2 సంవత్సరాలు 11 నెలలు బతికే జీవితం మనకు రావాలంటే ఒక్కరోజు దేవుని మందిరంలో గడపాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని మందిరంలో ఏమున్నది? మీరు మంచిగా సమృద్ధి ఉన్నది. దేవుని మందిరంలో ఏమున్నది? తేజస్సు ఉన్నది. దేవుని మందిరంలో ఏమున్నది? ఆనందం ఉన్నది. దేవుని మందిరంలో కృపాక్షేమం ఉన్నది. దేవుని మందిరంలో ఇంకేమున్నదో తెలుసా? ఇంకొక మాట చూడండి, ఇక్కడ దేవుని మందిరంలో ఏమున్నదో తెలుసా? 84వ కీర్తన 2వ వచనం. అదే కీర్తనలో 2వ వచనంలో ఒక మాట ఉంటది, చదువుతారా? యెహోవా మందిర ఆవరణంలోనికి ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడాలా. దేవుని మందిరానికి రావాలనేటువంటిది ఆశ రావాలి, ఆశ రావాలి. అందుకే యేసయ్య అంటాడు, ప్రభు అంటాడు, దేవుని వాక్యం అంటది, ఆశ కలిగిన ప్రాణములు ఆయన ఎక్కడ తృప్తిపరుస్తాడు? ఇంటికాడు ఉంటేనా? ఎక్కడ తృప్తిపరుస్తాడు? కాలేజీకి వెళ్తేనా? వర్క్కి వెళ్తేనా? ఎక్కడ తృప్తిపరుస్తాడు? దేవుని మందిరమును చూడవాలని ఆశ. హల్లెలూయా. 8 గంటలు కాగానే సీరియల్ చూడాలని ఆశ ఎంత ఉంటుందో. ఉదయం లేవగానే దేవుని మందిరాన్ని చూడాలని ఆశ. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తి చెప్పారు. మరలా జ్ఞాపకం చేస్తున్నారు, వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయండి. కొంతమంది దావీదు దగ్గరికి వచ్చి అంటారట, అయ్యా మనం దేవుని మందిరానికి పోదామయ్యా అని అంటే దావీదు ఆ మాట వినట హృదయంలో ఎంతో సంతోషించాడట. ఓ దూరం ఉన్నది పోదామా, అదో ఇరుందాం అన్నాడు.
నేను ఈ ముత్తింపేటకి ఊరికి చర్చికు సంబంధమే లేదు. విచిత్రం ఏంటంటే ఊరు ఎక్కడో లోపల ఉంటుంది, చర్చ్ ఎక్కడో బయట ఉండదు. విచిత్రం. నేను కూడా ఆశ్చర్యమైన ఊరికి సంబంధం చర్చికి సంబంధం వేరే లేదు, చాలా దూరం. ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆ ప్రజలు బయట పట్టుకొని మందిరానికి. మన పడిలో ఊర్లోనే దేవుడు మందిరం ఇచ్చాడు మీకు. హల్లెలూయా. ఎంత ఎంత ధన్యత ఉండాలి మీకు. మనం ఏం చేస్తామంటే ఈమె అన్నదని ఆయన అన్నదని ఒక్కల మీద మనం ఒక్కలము అనుకుంటాం. అనుకో మానవుడి ఆలోచన అదే, కానీ దేవుడు ఆలోచన ఏంటి తెలుసా? దేవుడు ఆలోచన ఏంటి తెలుసా? దావీదు దగ్గరికి ఇచ్చి కొంతమంది అంటారు, 122వ కీర్తన మొదటి వచనంలో ఏమంటారు తెలుసా? యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అడిగినప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి మందిరానికి వెళ్దాం రా అనగానే ఎక్కడ వచ్చేసేయాలా, కాలం తీసుకోవాలా, మందిరం తీసేయాలా, ఊడి చేసేయాలా, సాప్ వేసుకోవాలా, మాట్లాడాలి, ప్రార్థన చేయాలి, నీళ్లు తాగేసేయాలి, దేవునికి స్తోత్రం, దేవుని స్తుతించాలి. ఒకవేళ దేవుడికి ఎవరు ప్రేరేపిస్తే పెట్టెలు వేసేయాలి. స్తోత్రం. హల్లెలూయా. పెట్టె తీసుకోపోదు, పెట్టెలు వేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ. పెట్టె తీసుకొని పోదు, పెట్టెలో వేసేయాలి. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. మళ్ళా గడి పెట్టేసి తాళం వేసి చూడాలనే ఆశ. స్తోత్రం. హల్లెలూయా. ఆశ. భోజనం అంటే తినాలనే ఆశ ఉంటుంది. అలాగే మందిరం కట్టాం, మందిరం చూడాలని ఆశ, మందిరంలో ఉండాలని ఆశ, మందిరంలో గడపాలని ఆశ నువ్వు కలిగి ఉండాలి. కొన్ని మాటలు చెప్తున్నాను, కొన్ని మాటలు. ఇది రెండో మాట. దేవుని మందిరం ఏముంటది? సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నిట్టూర్పు ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, ఆనందం ఉంటుంది, మహిమ ఉంటుంది, వెలుగు ఉంటుంది, తేజస్సు ఉంటుంది, వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరంలో క్షేమం ఉంటుంది, దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంటుంది. ఇవన్నీ దేవుని మందిరంలో ఉంటాయి. ఇవన్నిటిని పొందుకోవాలంటే నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా. చివరిగా దేవుని మందిరం కొరకు నువ్వేమి చేయాలి? హల్లెలూయా. చెప్పి ముగిస్తాను. దేవుని మందిరం కొరకు నువ్వేం చేయాలి? ఏం చేయాలి చూద్దాం. ఒక మాట. మలాకి గ్రంథం తీయండి, ఒకసారి తీయండి, బైబిల్ తీయండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అమ్మ బైబిల్ లేవు, డిపెండ్ చేసినవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక నాకు చదువురాదు, అయ్యగారు ఎన్నన్నా వాక్యాలు చెప్పాడు అని చెప్పేసి దేవునికి స్తోత్రం అని అనుకోవద్దు మీరు. బైబిల్ తీసే ఉంచాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం 10వ వచనం చదువు బిడ్డ. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరంలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించాలి. ఓకే, ఇన్ని మాటలు వద్దుగా, ఒకటి మాట పైకి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం గురించి తర్వాత పెద్ద సబ్జెక్ట్ లేదు. మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండాలి. ఏముండాలి అమ్మా? ఆహారం ఉండాలి. 2 రకాల ఆహారాలు ఉండాలి. ఒకటి శరీర సంబంధమైన ఆహారం ఉండాలి. శరీర సంబంధమైన ఆహారం ఏంటిది? వచ్చిన వారికి భుజించడానికి ఆహారం ఉండాలి, త్రాగడానికి నీళ్లు ఉండాలి, టీ పానీయాలు ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే మందిరానికి వస్తున్న నీవు, మందిరంలో ఉంటున్న నీవు, మందిరంలో ప్రార్థిస్తున్న లేకపోతే మందిరంలో సహవాసం చేస్తున్న నీవు చేయవలసిన పని ఏంటిదో తెలుసా? నీకున్న దానిలో నుండి దేవునికి ఇవ్వటం నువ్వు నేర్చుకోవాలి. దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. చాలా మంది సేవకులు దశభాగాలు ఇవ్వాలని విశ్వాసాలను బాగా పీడిస్తారు. అది మంచిది కాదు. నేను కూడా ఎవరిని పీడించాను ఇప్పుడు వరకు. ఈ 2020లో పీడించాలని నువ్వేం వచ్చింది, కానీ ప్రభు దగ్గర ప్రభు అయి తప్పు. నువ్వే చెప్పావు, దేవునికి ఇచ్చేవారు సరుగు కొరకయు గురుగు కొరకయు
ఉత్సాహముగా ఇయ్యాలని నువ్వే చెప్పాడు. వారిని ఉత్సాహపరచుతానికి అని ప్రార్థన చేశాను. ఆమేన్, హల్లెలూయా. ఆహారం ఉండాలి మందిరంలో. మందిరంలోకి వచ్చిన వారికి వెళ్ళిన వారికి భోజనం ఉండాలి, నీరు ఉండాలి. దాని కొరకు నీవు కలిగి ఉన్న దానిలో నుండి దేవుడి కొరకు త్యాగం చేయాలి. ఉన్నారా? స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇది శరీర సంబంధమైన ఆహారం. మరి ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటిదో తెలుసా? దేవుని మందిరంలో వాక్యం ఉండాలి. దేవుని మందిరంలో వాక్యం ఉండాలి. విశ్వాసుల హృదయాల్లో వాక్యం ఉండాలి. విశ్వాసుల యొక్క నోటి నుండి పలకబడే ప్రతి మాట కూడా వాక్యానుసారమైనదై ఉండాలి. వాక్యము నీలో లేకపోతే నీవు చచ్చిన వ్యక్తిని. వాక్యము మందిరములో లేకపోతే మందిరములో జీవము లేదని అర్థం. నీవు జీవించబడుతున్నావు అంటే వాక్యం వలన నువ్వు జీవించబడుతున్నావు. ఆ వాక్యము నీలో నివసించాలి. ఆ వాక్యము నీతో ఉండాలి. ఆ వాక్యము నిన్ను పలకరించాలి. ఆ వాక్యము నిన్ను బలపరచాలి. ఆ వాక్యము చేత నీవు నింపబడాలి. అంటే ఆ వాక్యం అనే ఆహారాన్ని నీవు ప్రతిరోజు తినాలి. యేసయ్య ఒకరోజు ఆకలి వేసింది. యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు, దాహం వేసింది. అక్కడికి సమరయ స్త్రీ వచ్చింది. యేసు ప్రభుతో మాట్లాడింది. ఆ స్త్రీని బాగు చేశాడు. ఆకలి తీరిపోయింది. అది ఆత్మీయ ఆహారం. శరీర సంబంధమైన ఆహారం ఏంటో తెలుసా? యేసయ్యను అందరూ వెంబడించారు. కొండ మీద దేవుడు వాక్యం చెప్పాడు. వాక్యం చెప్తాడు. 3 దినాలైంది. మనలో గంట సేపు అయింది. వాక్యం ఎప్పుడు ముగిస్తాడని చూస్తారు. టైం అది మీకోసం పెట్టిన టైం, మీరే చూడాలని. స్తోత్రం, హల్లెలూయా. ముగించే టైం చూస్తున్నప్పుడు వచ్చిన టైం కూడా అది స్తోత్రం. వచ్చిన టైం కరెక్ట్ లేనప్పుడు ముగించే టైం కూడా స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వాక్యం చెప్తుంటే 3 దినాలు అయిపోయింది. ఎన్ని దినాలు బిడ్డ? 3 దినాలు. నీళ్లు లేవు, వారికి భోజనం లేదు, ఏం లేదు. యేసు ప్రభు అన్నాడు శిష్యులను పిలిచి, పెట్టాలి రండి, పిలిపోయిట్రా అని పిలిచాడు. పిలిపొచ్చాడు. ఈ ఊరిలోనికి వెళ్ళి వీరికి భోజనం తీసుకురండి అనగానే యేసు ప్రభు చెప్పాడు కదా అని పక్కన వెళ్ళిపోలేదు. వాళ్ళు శిష్యులు ఆలోచించుకుంటున్నారు. ప్రభు అన్నాడు భోజనం ఏమన్నాడు. ఇంతమందికి మనం ఆడబెడతాం భోజనం, మన దగ్గర ఉన్న డబ్బులు కూడా సరిపో, ఎట్లా మరి? ప్రభు అడిగాడు, ఏమయ్యా ఏమైంది అని అంటే, అయ్యా ఇంతమందికి భోజనము. ఏమా సైలెంట్. పేతురు పెద్ద అయినా గబగబా మనుషుల్లోనికి వెళ్ళిపోయి అంటున్నాడు, మీ అందరికి భోజనం వస్తుంది, మీరు రెడీగా ఉండండి అని చెప్తున్నాడు. మీ అందరికి భోజనం వస్తుంది, మీరు రెడీగా ఉండండి అని చెప్తున్నాడు. వాస్తవానికి అక్కడ భోజనానికి డబ్బు లేదు. భోజనం చేస్తే సరిపోదు. భోజనానికి డబ్బు లేదు. ఉన్న డబ్బుతో భోజనం చేస్తే సరిపోదు. కనుక విశ్వాసం ఏంటిదా? విశ్వాసం ఈ 3 దినాల తర్వాత భోజనం వరకు పెట్టాలి. చిన్న పాలు 5 రొట్టెలు, అంతేనా? 5 రొట్టెలు తీసుకొచ్చాను. నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి. ప్రభు అడుగుతున్నాడు, ఏమైందయ్యా తీసుకొచ్చారా? లేదు ప్రభు, ఒక చిన్న బాలుడు రొట్టెలు చేపలు తీసుకురండి. వాటిని దీవించాడు. దాన్ని దేవుని వైపు ఎత్తి ఆశీర్వదించాడు. ఎప్పుడైతే ఆశీర్వదించాడో ఆ రొట్టెలు చేపలు ఆశీర్వదించబడ్డాయి. హల్లెలూయా. ఆ రొట్టెలు చేపలకు ఆశీర్వాదం వచ్చింది. ఆ గంపలో ఆశీర్వాదం కలుగుతున్నది. ప్రభు అన్నాడు, దీని నుండి తీసుకుంటూ అందరికి వడ్డించండి. శరీర భోజనాన్ని పెట్టాడు, ఆత్మీయ భోజనాన్ని కూడా పెట్టాడు. ఆత్మీయ భోజనం ఎంత అవసరమో శరీర భోజనము కూడా అంతే అవసరం. ఈ రోజుల్లో విశ్వాసమైన వారు బాగా తిని ప్రార్థనంటే అబ్బా ఆయాసం అవుతున్నది, అబ్బా ఆయాసం అవుతుంది. ఒక ఆయన పెడుతున్నారని చెప్పి బాగా తిన్నాడట. ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాడట. భార్య అడిగిందంటే, ఏమైందంటే, బాగా తిన్నా ఆయాసం అవుతుంది. ఎందుకు తిన్నావు? కమ్మమైందని తిన్నాను, భోజనం బాగా టేస్టీగా ఉందని.
తల్లి అన్నదట, ఏదైనా సరే అతిగా ఆశపడితే నష్టపోయేది నువ్వే అని చెప్పిందట. అతిగా ఆశపడితే నష్టపోయేది. ఆ తల్లి తన భర్త దగ్గరికి కడుపు మీద చేతి పెట్టి ప్రార్థన చేసిన, ప్రభువా నా భర్తను క్షమించుతండి, అన్ని అడ్డమైన దానికోసం ఆశపడి కడుపు నింపుకున్నాడు, ఇప్పుడు తిప్పలు పడుతున్నాడు, ఈ నొప్పి నుండి విడుదల చేయను ప్రార్థన చేసింది. ఎట్లా ప్రార్థన చేసిన వీడియో ఉంది, నీకు పంపిస్తాను చూడండి. ప్రార్థన చేస్తాడు, వెంటనే దేవుడు స్వస్థపరచాడు. భార్య ప్రార్థన చేస్తుంది, ఏమనాలి, నువ్వు ఇలా ప్రార్థన చేస్తావని కోపగించాలి. ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు? తను పొరపాటు చేశాడు. చాలాసార్లు మనకు సమృద్ధిగా భోజనం ఉంటే దేవుని మర్చిపోతాం, సమృద్ధిగా వస్త్రాలు ఉంటే మర్చిపోతాం, సమృద్ధిగా డబ్బు ఉంటే మర్చిపోతాం, సమృద్ధిగా బంధువులు స్నేహితులు కలిసి ఉంటే మర్చిపోతాం. దేవుని మర్చిపోతాం. దేవుని మందిరంలో ఆహారం ఉండాలంటే నీ ఇంటిలో ఉన్న ఆహారం మందిరంలోనికి తీసుకురావాలి. ప్రతి వారం నీ కాంటు బియ్యం తీసుకురావాలి. ప్రతి వారం నీ కలిగి ఉన్న కూరగాయల్లో నుండి వచ్చినటువంటి పదార్థాలను, నువ్వు తినేటువంటి భోజన పదార్థాలను దేవుని మందిరంలోకి తీసుకొస్తే ఆహారము నిలువ అవుతుంది. హల్లెలూయా. రెండవదిగా చూడండి, దేవుని మందిరము కొరకు నువ్వేం చేయాలి? మొదటిగా ఏమో ఆహారాన్ని తీసుకురావాలి. రెండవదిగా ఏమో బైబిల్ అంటుంది, మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు అంటాడు, ఈ మందిరము ప్రార్థనా మందిరముగా అనబడాలి. మందిరంలో ఏముండాలో తెలుసా? ప్రార్థన ఉండాలి. ఏముండాలి చెప్పాలి మీరందరూ? ఏముండాలి చెప్పారమ్మా? చెప్పాలి అయ్యగారు చెప్పాలి మీరందరూ. ఏముండాలి? కొట్లాటనా? అసూయ మాటల, గర్వమా, కోపమా, చిల్లంగితనమా, చెడుతనమా, పాపమా, వ్యభిచారమా, దొంగతనమా? ఏముండాలి? మందిరం ఏముండాలి? అక్క ఏముండాలి? ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన ఎందుకు ఉండాలి? ప్రార్థనే నీకు విజయం ఇస్తుంది. హల్లెలూయా. ప్రార్థనే దేవుని యొక్క స్వరాన్ని వినిపింపజేస్తుంది. నువ్వు ప్రార్థన కలిగినటువంటి మందిరంలో నువ్వు నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయాలి. వాక్యం ఉండాలి, సమృద్ధి అయిన ఆహారం ఉండాలి. రెండవదిగా నీవు ఏం చేయాలో తెలుసా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు మందిరంకి రాగానే బయటనే మాట్లాడి బయట నుంచి వెళ్ళిపోకూడదు. మందిరంలో నీకు వచ్చి నువ్వు మోకరించి దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ దినమున నీ మందిరంలో మోకరించే వాక్యం ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. మందిరంలోకి వచ్చేటప్పుడు శుభ్రంగా రావాలండి. మందిరంలోనికి అడుగు పెట్టాలండి. ఇది పరిశుద్ధమేమి కదా. మనకు కూడా పరిశుద్ధంగా ఉండాలి, మన దేహం కూడా పరిశుద్ధంగా ఉండాలి. స్నానం చేయకుండా మందిరంలో అడుగు పెట్టదు. అంటే కూడా నా పిల్లలకు కూడా నేను చెప్తాను, నా భార్యకు, నా పిల్లలకు చెప్తాను, స్నానం చేసే మందిరంలో అడుగు పెట్టాలి, లేకుంటే నీ కాళ్ళు కట్టయిపోతాయి. వాళ్ళకి అర్థమైపోయింది, అయ్యో నేను మందిరానికి పోవాలంటే, లోపలికి వెళ్ళాలంటే ఇంకా స్నానం చేసి పరిశుద్ధంగా ఉండి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ముగించేస్తా. మందిరంలో ఏముండాలి? ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తున్నావు మందిరంలో, ఒక గంట సేపు అయినా ప్రార్థన చేయాలి రోజు, ఒక అరగంట అయినా ప్రార్థన చేయాలి మందిరం. దూరం ఉందని బాధపడకు, దూరం ఉన్నా దగ్గరున్నా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలి. స్తోత్రం. మూడవదిగా చూడండి, మందిరంలో ఏముండాలి? ఇంకా వాక్యం చదివితే 42వ కీర్తన 4వ వచనం ముగిస్తాను. 42వ కీర్తన 4వ వచనం. దేవునికి స్తోత్రం. అక్కడ వాక్యం ఇలా రాయబడి ఉంటుంది, మందిరానికి ప్రజలను నీవు చదవాలి. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని 42 4వ వచనం. సంతోషముతో వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు దేవుని మందిరమునకు వారిని నడిపించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా ఏం చేయాలి తెలుసండి? దేవుని మందిరానికి రోగులను, వ్యాధులతో ఉన్న వారిని,
సమస్యలో ఉన్నవారిని, ఇరుకుల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని ఏం చేయాలి? నడిపించాలి. దేవునికి స్తోత్రం. నడిచేటి వ్యక్తికి కాళ్ళలో కట్టేలాగా నువ్వు ఉండటానికి వీలేదు. నువ్వు నడిపించాలి. ఒక వ్యక్తి నీ వల్ల మందిరానికి వచ్చి ఆగిపోయాడంటే ఆ వ్యక్తి యొక్క కన్నీరు, ఆ వ్యక్తి యొక్క శాపము నీ కుటుంబాన్ని చుట్టుకుంటది. కాబట్టి జాగ్రత్తగా వినాలి. మూడవదిగా, దేవుని మందిరములో నువ్వేం చేయాలి? మొదటిగా నీవు ఆహారం ఉండేటట్టుగా నువ్వు సమృద్ధిగా దేవునికి ఇవ్వాలి. రెండవదిగానేమో ప్రార్థన చేయాలి. మూడవదిగానేమో ప్రజలను నీవు నడిపించేటట్టుగా చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ 3 పనులు చేయాలి. అప్పుడు దేవుడు మందిరాన్ని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. 3 విషయాలు చెప్పారు. మందిరము ఎవరు కట్టిస్తారు? మందిరములో ఏముంటుంది? మందిరములో నేనేమి చేయాలి? చివరిగా చెప్పాలన్నా, మందిరంలో నువ్వేం చేయాలి తెలుసా? చాపలు వేయాలి, మందిరాన్ని శుభ్రం చేయాలి, చైర్స్ వేయాలి, ఇవన్నీ చేయాలి. నాకు తెలిసిన ఒక చర్చిలో ఒక కలెక్టర్ గారండి, ఆయన కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నారు. ఎంతమంది ఉంటారు ఆయన దగ్గర? కలెక్టర్ అంటే జిల్లా మొత్తం భయపడతారు. ఆయన మందిరానికి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడో తెలుసా? మందిరం అంతా అడుగుతున్నాడు. చీపు పట్టి నీళ్ళు పోసి అడుగుతూ ఉన్నాడు. ఒక పెద్ద ఆయన కారు వేసుకొని వచ్చాడు. ఏ బాబు ఇలా రా అన్నాడు. కరెక్ట్, చెప్పండి సార్, నాకు కొన్ని మంచి నీళ్ళు తీసుకురా. తీసుకొచ్చి ఇచ్చాడు. మందిరానికి అడుగుతున్నాడు. మందిరం అంతా అయిపోయింది, శుభ్రం అయిపోయింది. పాస్టర్ గారు లోపల నుండి బయటకు వచ్చాడు. పాస్టర్ గారు కలవడానికి వచ్చినటువంటి ఆ కారులో వచ్చిన అతను, అయ్య గారు వందనాలని చెప్పాడు. ఆయన వచ్చేసారు, కూర్చున్నాడు. ఈ కలెక్టర్ గారు కింద కూర్చున్నాడు. కలెక్టర్ అనే సంగతి ఆయనకు తెలియదు, పాస్టర్ గారికి తెలుసు. పాస్టర్ గారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఆయన సమస్య చెప్తూ ఉన్నప్పుడు, పలానా ఈ రూబేన్ అనేటువంటి సహోదరుడు మా జిల్లా కలెక్టర్ అండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? మా జిల్లా కలెక్టర్ అండి. ఆయన చూసి ఆ కుర్చీ నుండి దిగి కింద కూర్చున్నాడు. కుర్చీ నుండి దిగి ఎందుకు కూర్చున్నాడు? ఆయన ఎందుకు కూర్చున్నాడు తెలుసా? కలెక్టరే దేవుని మందిరంలో తగ్గించుకొని కూర్చున్నప్పుడు, నేను ఒక రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తిని, నేను ఎంతటి వాడను. దేవుని మందిరాన్ని ఆయన ఊడుస్తుంటే ఆయన పిలిచి నీరు తెప్పించుకున్నాడు. అది ఎంత తగ్గింపు! దేవుని మందిరంలో నువ్వు పనిచేయడానికి నీ అంతస్తు, నీ ఉద్యోగం పనికిరావు, నీ డబ్బు పనికిరావు. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు సేవకుడుగా, నేను చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను. కొన్నిసార్లు నేను అప్పటికప్పుడే బట్టలన్నీ వేసేసి, బట్టలు వేసేటప్పుడు వేరే డ్రెస్ ఉంటుంది, వాక్యం చెప్పినప్పుడు వేరే డ్రెస్ ఉంటుంది. వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, ఈయన ఇప్పటిదాకా బట్టలు వేసిందిగా, ఈయన ఇప్పటిదాకా ప్లేట్లు ఎత్తాడు కదా, ఈయన ఇప్పటిదాకా గ్లాసులు తీసాడుగా. మన చర్చ దగ్గర ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. సంఘస్థులకు చెప్తూ ఉంటారు. నా బిడ్డలకు బాగా తెలుసు. మా తండ్రి వస్తున్నాడు అని అంటే వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో ఉంది, అందుకే వచ్చాడు, సెట్ చేసుకుంటారు వెంటనే. కలెక్టర్ గారిని చూసి బుద్ధి తెచ్చుకున్నాడు ఈయన నెక్స్ట్ సండే ఏం చేశాడు తెలుసా? ఈయనేమో కలెక్టర్ గారు ఊడిసి శుభ్రం చేస్తే, నెక్స్ట్ వారం నుండి వచ్చినటువంటి విశ్వాసుల యొక్క పాదాల యొక్క చెప్పులు తీసి పెడుతున్నాడు ఈయన. ఆమేన్. ఈ సమయం అందరూ మరి కేక్ కట్ చేద్దామా? ఓకే, కేక్ తీసుకొచ్చాడు. కేక్ తీసుకోరండి, పిల్లలందరూ రండి. ఓకే, పిల్లలందరూ రండి. కొంతమంది పిల్లలందరూ రండి, పిల్లలతో కట్ చేద్దాం. ఓకేనా? పిల్లలతో కట్ చేద్దాం. రండి. వీలైతే స్త్రీలు కూడా పురుషులు కూడా రావడానికి ప్రయత్నించారు. పిల్లలు రండి, కేక్ తీసి పెట్టాలి కదా. పిల్లగాడు కాదా, పెళ్లి చేసుకున్నా, నీ భార్య వచ్చింది.
రండి, మీరు కూడా రండి, బిడ్డలు రండి. చిన్న కేక్ రండి, మారండి, మీరు కూడా పిల్లలే కట్ చేస్తారు. ఫోటో దిగు. రండి, ఇవ్వండి. మీరే ప్రార్థన చేద్దాం. మీరు కూడా రండమ్మా పిల్లలు. అమ్మా ముందుకు రా. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన దేవ, మహోన్నతుడైన మా తండ్రి, నీకు స్తోత్రం. మీరు సంఘమందరూ కలిసి తీసుకొచ్చిన ఈ కేకును మీ నామం పేరిట దీవిస్తున్నాం. నేను కట్ చేసుకునే మీ సన్నిధితో వచ్చాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నువ్వు కూడా రా బాబు, నువ్వురా. అలాగే ఎవరికని చెప్పలు కూడా అందరు పట్టుకోండి. ఓకే, అందరు ఓకే. నవ్వుతూ అటు చూడండి ఒకసారి. కదా చెప్పండి కదా. నవ్వండి 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 నవ్వండి. పన్ను కనబడతాయి కదా. అది స్తోత్రం, హల్లెలూయా. ఓకే ఓకే ఓకే, అది నీ పొజిషన్. ఓకే, రైట్ రైట్. అది తర్వాత అందరికీ చేస్తాం. ఓకే, దాన్ని తీసుకొద్ద పెట్టి రాజు మెల్లగా మెల్లగా. ఓకే, ఈ సమయం అందరూ మరి అందరం లేచి నిలబడి ప్రార్థనతో ముగించుకుందాం. ఇంకేమైనా ఉందా? మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, నీ బిడ్డలను ఈ సంఘం అంతా ప్రేమించి వారు చక్కని విందుని ఏర్పాటు చేశారు. ఆయన ఇంతవరకు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ
రాలేని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ రోజు రాత్రికి జరిగే ప్రార్థనలో కూడా తోడుగా ఉండి నడిపించమని యేసు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యము తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.